నాకే అర్థం కాక జుట్టు పీక్కుంటున్నానే. ఇంక నీకేం అర్థం అవుతుంది? ఎప్పుడు తప్పు చేసి కూడా అది అవతల వాళ్ళ మీదకి నెట్టేసి తెలుగుగా ఎస్కేప్ అయ్యేవాడిని. కానీ ఈసారి తప్పు చేయకుండానే బుక్ అయిపోయానే. పోలీసులు సెల్లో వేసి ఫుల్ కుమ్మారు. పోలీసులా? ఎందుకు తీసుకెళ్లారా? తాగానని. తాగావా? తాగితే పోలీసులు పట్టుకెళ్తారా? తాగి అమ్మాయిల దగ్గరికి వెళ్ళానని. అమ్మాయిల దగ్గరికి వెళ్ళావా అని వాళ్ళు వాయించారే. తాగడం మాత్రం నాకు తెలుసు. ఆ తర్వాత నాకు 4 తగిలించడమే తెలుసు. ఈ మధ్యలో ఎపిసోడ్ నాకు అర్థం కాలేదే. మనసు బాగోలేక ఏదో పెగ్గు వేద్దామని బారికి వెళ్ళానే. అక్కడ ఒక పుణ్యమూర్తి అమాయకంగా సీసా ముందు పెట్టుకొని కూర్చున్నాడు. పలకరించా. అప్పుడు అదమ్మా జరిగింది. ఆ తర్వాత అవుట్ అయ్యానంట. అమ్మాయి దగ్గర తేలేనంట. చితగబాది ఉతికి ఆరేశారే. సిగ్గు లేకుండా ఎంత బాగా చెప్తున్నావురా. ఏమి ఎరగనట్టు ఎంత అమాయకంగా నాకే కథలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నావా? తాగానని ఒప్పుకుంటున్నావు. ఆ తర్వాత కథ కూడా జరిగే ఉంటుందిలే. పెళ్ళైందన్న మాటే గాని ఏసుకోనికి నోచుకోలేదు కదా. తాగిన తిమ్మిర్లో ఏ బజార్ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళుంటావు. అక్కడ దొరికేవో తీసుకెళ్లి బాదారు. చేసింది ఏదో పని లెంపలేసుకోక నాకేం తెలియదని నంగరాచి మాటలు మాట్లాడుతున్నావా? అయినా ఆ దరిద్ర పనులేంట్రా? ఈ రోజు కాకపోతే రేపైనా రేవతి కాపురానికి వస్తుంది కదా. అంతలోనే అంత కక్కుర్తి ఎందుకురా చండాలి పెదవా. నువ్విలాంటి తిరుగుబోతి వెధవని మీ మామ నీతో ఆయన కూతుర్ని కాపురానికి పంపడం లేదు. నీ సంగతి తెలియక నేనే ఆయన్ని తప్పు పట్టాను. ఏం పుట్టుకురానిది దరిద్రుడా. చిచ్చి. అయ్యో తల్లి, సత్య ప్రమాణికంగా చెప్తున్నానే. నేను కావాలని అక్కడికి వెళ్ళలేదు. ఇదంతా ఎవరో కావాలనే కుట్రలో నన్ను ఇరికించారే. అంత కుట్ర పని ఇంత కథ నడపాల్సిన అవసరం ఎవరికుందిరా? ఎవరికో ఎందుకుంటుంది? ఉంటే గిట్టే రేవతిని పర్మనెంట్ గా నాకు దూరం చెయ్యాలని మా మామే చేసుంటాడు. అలా చేస్తే ఆయన కూతురికే కదరా నష్టం. నష్టం ఏం కాదమ్మా. ఇంకొకటికిచ్చి పెళ్లి చేసి లాభం పొందుతాడు. పెళ్ళైన దానికి ఇంకో పెళ్లి చేస్తాడా? రేవతి ఒప్పుకోవద్దు. ఇలా నన్ను బుక్ చేసి క్యారెక్టర్ వరస్ట్ అని ప్రూవ్ చేసి దాని మనసు విరిచేస్తే ఒప్పుకుంటుందిగా. ఇంత ఆలోచించేవాడివి అంత బుర్ర తక్కువ పని ఎందుకు చేసావురా? అప్పనంగా దొరికింది కదా అని కుడి తాగినట్టు ఆ మంది ఎందుకు తాగాల్సి వచ్చింది? అసలే నీ టైం బాగాలేదు. ఇప్పుడైనా కాస్త తెలివిగా ఉండొద్దు. ఒరేయ్, అసలే మీ మామ దుర్మార్గుడు. నువ్వింత తెలివి తక్కువగా ఎలా ఉన్నావురా బుర్ర తక్కువ వెధవా. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం బయటికి రాకుండా నీ మావకి నీ పెళ్ళానికి తెలియకుండా జాగ్రత్త పడు. ఆ ఎస్ఐని పోలీసుల్ని బతివాలకునో బావాలకునో ఈ విషయం బయటికి పొక్కకుండా చూసుకో, సరేనా? విషయం బయటికి రాకుండా చూడడం ఏంటి? అక్కడ సినిమా మొత్తం అయిపోయింది. నేనే విలన్ అని ప్రేక్షకులకు తెలిసిపోయిందమ్మా. ఏంటో నువ్వనేది? అంటాం కాదు, అయిపోయింది అంటున్నా. ట్విస్టులు ఇచ్చే ఛాన్స్, ట్రాక్ మార్చే ఛాన్స్ అస్సలు లేనే లేదు. నేను స్టేషన్లో ఉండటం, మా మామాజీకి తెలియటం, రేవతి రావటం, నా మీద ఫైర్ అవటం, నీకు నాకు చెల్లి అనటం అంతా ఓవరమ్మా. అయ్యో అయ్యయ్యో, ఏంట్రా ఇదంతా? నీ బతికిలా తగలబడింది ఏంట్రా? అటు చూస్తే రాణి జీవితం అలాగైంది. నా కడుపును పుట్టిన మీ ఇద్దరు బతుకుల్లో సుఖ సంతోషాలు లేకుండా పోయాయేంట్రా? భగవంతుడా, ఎందుకయ్యా మా మీద ఇలా కక్ష కట్టావు? నేనేదైనా పాపం చేసుంటే నన్ను సాధించాలి కానీ నా బిడ్డలు ఎందుకయ్యా ఎలా ఏడిపిస్తున్నావు? నీ మావ నీ మీద, దాని మగుడు దారి మీద ఇద్దరు ఇలా కక్ష కట్టారేంట్రా? భగవంతుడా, నేనేం చెయ్యాలి? ఏ దేవుడికి మొక్కుకోవాలి? అమ్మా, ఈ ఏడుపులు పెడబొప్పుల తర్వాతే ఏదో ఆ దేవుడు ఆదుకుంటాడు గాని ముందు నా నెప్పులకి ఇంత జెండు బాంబు రాయివే. అయ్యయ్యో, పదరా అన్న పద. ఏంటి గోపి నువ్వు అనేది? అవును సార్, నేను నా చెల్లెల విషయంలో చాలా భయపడుతున్నాను, బాధపడుతున్నాను. రాణి కూడా చాలా బాధపడుతోంది సార్. నేను తనని చూస్తే నేనెక్కడింకా బాధపడతానోనని నాకు తెలియకుండా తన మనసులోనే కుమిలిపోతోంది సార్. నా చెల్లెలంటే నాకు ప్రాణం సార్. అది బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే దాన్ని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను. అలాగైనా దాని మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. కానీ
ఆఫీస్లో కూడా అందరూ దాన్ని అవమానించారని తెలిసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను సార్. నాకే ఇంత బాధ అనిపించుంటే చిన్నపిల్ల దానికి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను సార్. దీనికంతటికీ కారణం నా హోదా, స్టేటస్. నేనే మొండితనానికి పోయి అనవసరంగా దాని జీవితం నాశనం చేస్తున్నానేమో అనిపిస్తోంది సార్. ఆల్రెడీ ఒకసారి తప్పు చేశాను. మళ్ళీ తప్పు చేయడం నాకు ఇష్టం లేదు. ఏది ఏమైనా రాణి జీవితం బాగుండాలి సార్. అది ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది సార్. నువ్వు మీ చెల్లెల విషయంలో చాలా అప్సెట్ అయినట్టున్నావు. పైగా ఆఫీసులో ఆవిడ పడ్డ అవమానం తెలిసి తట్టుకోలేకపోయినట్టున్నావు. అలాని కాదు సార్, ఓ అన్నయ్యగా నేను దానికి న్యాయం చేయలేదేమో అనిపిస్తోంది. రాణి ఆకాష్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ ఇప్పుడు దూరంగా ఉంటుంది. ఒక పక్క వాళ్ళేమో చాలా ఆవేశంగా ఉన్నారు. మనకి డైవర్స్ నోటీస్ పంపించారు. మనం కూడా పంపించబోతున్నాం. వాళ్ళు కాగితం పంపిస్తారు, మనం ఓ కాగితం పంపిస్తాం. ఇలా కాగితాలు పంపించుకుంటూ పోతే కాగితాలు దూరం పెంచుతాయే కానీ మనుషుల్ని కలపవు సార్. అంతేకాకుండా నాకు నా రాణి గురించి బాగా తెలుసు. అది ఆకాష్ని ఇప్పటికీ ప్రేమిస్తోంది. అదో మూల కూర్చుని కుమిలిపోతుంటే నేను చూడలేకపోతున్నాను సార్. ఏదో ఒకటి చేయాలి సార్. రాణిని, ఆకాష్ని ఎలాగైనా కలపాలి. భయపడ గోపి, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఏమో సార్, అటు రాణి వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. మనం ఇప్పుడు నోటీస్ పంపిస్తే అసలు ఇంకా ఆకాష్ రాణిలు కలవరేమో అనిపిస్తోంది. చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ గోపి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నేను చెప్పినట్టు చేసి రిజల్ట్ చూడు. వాళ్ళకి అధికంగా గౌరవం ఇచ్చినట్టు వాళ్ళు భావిస్తే వాళ్ళు ఇంకా బెట్టు చేస్తారు. మనకి అబ్బాయి అవసరం ఎంతుందో వాళ్ళకి అమ్మాయి అవసరం అంతే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. కరెక్టే సార్, కానీ ఒక్క నిమిషం. కాఫీ. థ్యాంక్స్ అమ్మా. సారీ సార్, నా చెల్లయ్య వచ్చింది, అందుకే మిమ్మల్ని లైన్లో పెట్టాను. ఏమీ లేదు సార్, నోటీస్ ఇచ్చే ముందు నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? సరే గోపి, నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు తనేదో ఇబ్బందికర పరిస్థితిలో ఉందన్నావు కదా, మరి తనతో సంతకం పెట్టించావా? తను ఒప్పుకుందా? నా చెల్లికి నా మీద చాలా నమ్మకం సార్. అదేం అడగలేదు, అసలు చదవకుండానే సంతకాలు పెట్టేసింది సార్. సరే గోపి, చిన్న పొరపాటే, కానీ అటు అబ్బాయి ఇటు అమ్మాయి ఇద్దరూ మంచివాళ్లే. వాళ్ళకు మంచే జరుగుతుంది. ఏమో సార్, అన్నయ్యగా నా చెల్లెల జీవితానికి, తమ్ముడి జీవితానికి న్యాయం చేస్తానో లేదోనని నాకు చాలా భయంగా ఉంది సార్. ఎందుకంటే ఇందాక మీతో చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు సార్. మనం ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచించట్లేదు. డోంట్ వరీ గోపి, నువ్వంత భయపడాల్సిన పనేం లేదు. నువ్వు పేపర్స్ తీసుకునిరా, ఇద్దరం కలిసి లాయర్ దగ్గరికి వెళ్దాం. గ్యారంటీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ సిస్టర్ లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగుతుంది. ఓకేనా? నన్ను నమ్ము గోపి. సరే సార్, మీరెంత చెప్తున్నా నాకెక్కడో కొంచెం భయంగా ఉంది. అయినా మీరు చెప్తున్నారు కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఆ తర్వాత మనం నోటీస్ పంపిద్దాం. సరే గోపి, నువ్వు ధైర్యంగా ఉండు. సరే సార్, ఉంటాను. మంచిది గోపి. సార్, సార్, ఎవరండి? ఆకాష్ గారంటే ఎవరండి? నేనే. మీ కొరియర్ వచ్చిందండి, ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఏంట్రా కవరు? ఏదో లాయర్ నోటీస్లో ఉందక్క. రాణి విడాకులకు ఓకే అని ఉండొచ్చు. కవర్ ఓపెన్ చేసి చూడు. అబ్బా చూడరా త్వరగా. ఏముందిరా? రాణి గారు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేరని మన నోటీస్కి సమాధానం పంపించింది. అంటే ఏంట్రా దాని ఉద్దేశం? ఆమె తిరుగుతూ ఇక్కడ నీతో కాపురం వెలగబెడుతుందంటావా?
ఎంత ధైర్యం లేకపోతే ఎంత తెగిస్తుంది? చేసిన తప్పుకు చెంపలేసుకుని కాళ్ళు పట్టుకోవడం పోయి మనల్ని పోలీస్ స్టేషన్ గడిచిందే కాక ఇంకేం ముఖం పెట్టుకుని విడాకులు ఇవ్వనని చెప్పి సమాధానం పంపిస్తుంది. ఏం చూసుకుని తనకంత పొగరు? అన్న నాన్న కొత్తగా పుట్టుకొచ్చిన కోటీశ్వరుడైన అన్న ఉన్నాడు కదా, ఆయన గారిని చూసుకునే ఇది ఆటలాడుతుంది. వీళ్ళేం చేస్తారు అన్న ధీమా, నా తప్పు ఎలా నిరూపిస్తారు అన్న పొగరు. వైఫ్ ఆఫ్ ఆకాష్ అన్న పేరు పెట్టుకుని అడ్డమైన తిరుగులు తిరుగుతుందేమో. ఈ నోటీసులు కోట్లు మన పరువు బజార్కి ఇచ్చేటట్టున్నాయే. అది కొంపలు అడుగు పెట్టినప్పుడే మన పరువు బజార్ పాలైపోయింది. ఇంకే మిగిలిందని పోవటానికి. అది ఎలా డైవర్స్ అవ్వదో నేను చూస్తాను. దాని పరువు దాని అన్న పరువు కోర్టుకు లాగి బజార్కి ఈడుస్తాను. అది బెదిరిస్తే బెదిరిపోతా అనుకుంటుంది. చెడిపోయిందని చెప్పడానికి అక్కే కదా సాక్ష్యం. మరే తమ్ముడు, బంధుత్వ సాక్ష్యం చెల్లదంట కదా. అందుకని తనని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టుకోవాలా? కాదంటే భరణం అడుగుతుంది అంతేగా. ఆయన నా దగ్గరే ఉంది ఇవ్వడానికి. అలా అంటే కోర్టులు ఊరుకుంటాయా? అందరిని తీసుకెళ్లి స్టేషన్ లో పెడతారు. గృహహింస నేరం కింద శిక్ష వేసి జైల్లో కూర్చోబెడతారు. దాన్ని ఇంట్లో పెట్టుకుని అనుభవించే శిక్ష కన్నా అదేనయ్యం. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. తను మళ్ళీ ఇంట్లోకి వస్తే తలెత్తుకు తిరగలేం. అంతకన్నా ఇంత విషయం తాగి చావటం మేలు. నాన్నా, తప్పు చేసింది అదైతే మనం చావడం ఎందుకు? అదే సిగ్గుతో చచ్చేలా చెయ్యాలి. లేదు నేను కాపురానికి రాను అనిపించేలా చెయ్యాలి. అదెలా సాధ్యం అవుతుందక్క? అవుతుందిరా, ఏదైనా సాధ్యం అవుతుంది. అది మన నోటీస్కి ఎలా సమాధానం చెప్పి మనల్ని ఇరుకుని పెట్టాలని చూస్తుందో అలాగే దాన్ని ఇరుకుని పెట్టాలి. నానా, మీరు ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను ఆకాష్ ఆలోచించి దానికి బుద్ధొచ్చేలా చేస్తాం. ఏంటి తన గురించి ఆలోచించేది? తన బ్రతుకు బయట పెట్టి జనం చేత తన ముఖం మీద ఉమ్మేయించాలి. సిగ్గు శరం లేని మనిషి దాని మొహం మీద ఉమ్మేస్తే మనం మొహం తుడుచుకోవాల్సి వస్తుంది. మన వాడిని జనం చౌట అంటారు. అందుకు మీరేం కంగారు పడకండి నాన్న. దాన్ని కీళ్లు వంచి ఎలా వాత పెట్టాలో నేను ఆలోచిస్తాను. అమ్మాయి ఏం చేస్తారో నాకు తెలీదు. తను మాత్రం మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అర్థం చేసుకోండి. నానా, ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. ఒరే ఆకాష్, పదరా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పదరా. అంత రహస్యం ఏమిటో ఆ చెప్పేదేదో ఇక్కడ చెప్పొచ్చుగా. ఏంటంత ముఖ్యమైన విషయం? ఒరే, అది క్రిమినల్ గా ఆలోచించి తిరిగి నోటీస్ పంపించింది కదా. మనల్ని అవమానపరచాలని చూస్తుంది. క్రిమినల్ ఐడియాని క్రిమినల్ ఐడియాతోనే కొట్టాలరా. ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు మనము దానిలానే ఆలోచించి ప్లాన్ చేయాలరా. క్రిమినల్లో ప్లాన్. అసలు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరే, డైవర్స్ పేపర్స్ తిరిగి మనకు పంపించిందంటే అది తప్పుడు అనిపించుకోకుండా తప్పించుకోవడానికే కదా. అది విడాకులు నాకిష్టం లేదు, నా మొగుడుతో నేను కలుస్తుంటాను, కావాలంటే కోర్టులో చూసుకుంటానని అది మనకు సమాధానం పంపింది కదా. అయితే మనం అనుకున్నట్టు దాంతో సంబంధం తెగతింపులు చేసుకోవడానికి ఒకే ఒక్క దారుందిరా. దారా ఏటకది? ఏం చేయాలో చెప్పు. చిన్న నాటకవాడి పెద్ద దెబ్బ కొట్టొచ్చురా. నాటకమా? అవునరా. నువ్వేం చేస్తావంటే, ఈ గొడవలన్నీ వద్దు, రాణి తప్పు చేయలేదు, నేనర్థం చేసుకున్నాను, రాణితో కలిసి బతకడానికి నేను ఇష్టపడుతున్నాను, మనం కలిసి కూర్చొని మాట్లాడుకుని అపార్థాలు తొలగించుకుందామని వాళ్ళకి కబురు పంపుతాం. ఏటక్క నాటకం ప్లాను దెబ్బ అంటూ ఏదో పిచ్చి సలహాలు ఇస్తున్నావు? విడిపోవడానికి దారి చూపిస్తానని కలిసి బ్రతికే మార్గం చూపిస్తావా? అది ఇంటికి రావడానికి రెడీగా ఉంది. సంధి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. రండి మాట్లాడుకుందాం, కలిసి బతుకుదాన్ని పిలిస్తే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. అది గృహప్రవేశం, నేను శ్మశాన ప్రవేశం. భలే ఐడియా ఇస్తున్నావులే. ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త పూర్తిగా వినరా. ఏంటక్క వినేది? కలిసి బ్రతకడం జరగని పని. ఒరే, దాని రంగు కళ్ళారా చూసిందాన్ని. నిన్ను దాంతో కలిసి బతకమని ఎలా చెప్తాన్రా? ఊరికే అలాను అంతే. మొత్తం ఫ్యామిలీ వచ్చి చేతులు కట్టుకుని మన గుమ్మం ముందు నిలబడతారు. అది ఇంట్లోకి రావడానికి అడుగు పెట్టినప్పుడు దాని కాలు కింద మంట పెట్టాలి, ఆ తరువాత బాంబు పేల్చాలి. బాంబు పెడితే దొక్కతే కాదు, మనం లేచిపోతాం. ఒరే, మనకేం కాదురా, దాని గుండె ఆగిపోతుంది. అలాంటి కండిషన్ పెట్టాలి, షాక్ అయిపోవాలి. ఏంటో అంత షాక్ అయ్యే కండిషన్? ఒరే, దానికి అన్నంటే ప్రాణంరా. వాడికి ఇదంటే వల్లమాలిన అనురాగం. అన్న కోసం, అన్న గౌరవం కోసం, అన్న మాట కోసం అది నిన్నే కాదంది. అందుకని వాడి ముందే నేను రాణితో కలిసి కాపురం చెయ్యాలంటే నా బంధం ముఖ్యమనుకుంటే అన్నతో సంబంధం తెంచుకొని రావాలి, వాడి నీడ కూడా ఈ గుమ్మం మీద పడకూడదు,
వాడితో ఏ సంబంధం పెట్టుకోకూడదని ఒక్క మాట అంటే చాలరా. కరెంటు షాక్ కొట్టినట్టు అది కాలు వెనక్కి తీసుకుంటుంది అంతే. ఆ వంకతో విడాకుల దాకా వెళ్ళిపోవచ్చురా. ఏమంటావురా? అబ్బా, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? బాగుందక్క, ఐడియా చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనం బయటికెళ్ళి నేను రాణితో కలిసి బతకడానికి అంగీకరిస్తున్నానంటే నాన్న అగ్గి మీద గుగ్గిలం అవుతాడేమో. ఆయనకి ఇలాంటి ఐడియాలు అసలు నచ్చవు. మరేం చేద్దాం అంటావు? ఆ విషయం నాకు వదిలేరా. ఆయనకి రాణి విషయంలో కోపం రావడానికి కారణం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారని. నేనెలాగోలా నాన్నకు నచ్చ చెప్తాను. నువ్వు మన ప్లాను అమ్మ ద్వారా అమలు చెయ్యి. అమ్మతో ఫోన్ చేయించి వాళ్ళు మన వాకిట్లోకొచ్చి నిలబడేలా చూడు. అమ్మకి దాని మీద మంచితనం తీపి ఇంకా పోలేదురా. కష్టాల్లో ఆదుకుందన్న ఒక మంచి అభిప్రాయం ఆ మనసులో నాటుకుపోయిందిరా. ఆ మొక్క కాస్త నీరు పోసినట్టు నటిస్తే చాలు, ఆవిడిగారు ఉబ్బి తబ్బిబ్బైపోయి రాణి, నా బంగారు తల్లి రామ్మ అంటూ హారతి పట్టడానికి రెడీగా ఉంది. సరేనా? అలాగే అక్క. కానీ మన అమ్మతో టాపిక్ ఎలా మొదలు పెట్టాలి? పిచ్చి మహాతల్లిరా, ఆవిడ నమ్మించడం ఎంతసేపు? నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పక్క. భగవంతుడా, ఎందుకయ్యా మాకిన్ని పరీక్షలు పెడుతున్నావు? ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాడి ప్రేమకు మేము సరే అన్నాం. కాని ఇంత ప్రేమించినవాడు అలా అనుమానం ఎలా వచ్చింది? వాడి మనసును ఎందుకిలా మార్చావు? నాకు మాత్రం రాణి అలా తప్పు చేసే పిల్లలా కనిపించలేదు. నా నమ్మకం నిజం చేయి తండ్రి. ఎలాగైనా నా కొడుకు కోడలు ఒకటై కలిసి కాపురం చేసేలా చూడు తండ్రి. పాపం అది అమాయకురాలని నా మనసు చెప్తుంది. దాని సంసారం దూరం చేసి ఆ పాపం మాకు తగిలేలా చెయ్యకు. ఎలాగైనా వాడి మనస్సును మార్చు. అమ్మా. ఏంట్రా? ఏం లేదమ్మా, ఇప్పుడే నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నా ఫ్రెండ్స్కి విషయం తెలిసి నానా చెవట్లు పెట్టారమ్మా. అంత మంచి అమ్మాయి ఇంత చీప్గా ఎలా ఆలోచించగలిగా? నువ్వు ఇంత చీప్ మెంటాలిటీ ఇవ్వడం తెలిస్తే అసలు నీ పెళ్లి కోసం మేమంతా అంత కష్టపడేవాళ్ళం కాదు, సహాయపడేవాళ్ళం కూడా కాదని అనవసరంగా అమ్మాయి జీవితం నాశనం చేశారా? పాపం తగులుతుందిరా అని తిట్టారమ్మా. వాళ్ళు రాణి గురించి అంత గొప్పగా మాట్లాడితే నాకే చిన్నతనం అనిపించింది. పొరపాటు చేశానేమోనని మళ్ళీ మళ్ళీ మనసును ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం వచ్చిందమ్మా. కానీ ఈగో ఇంకా నన్ను వెనకలాగుతుందమ్మా. టోటల్గా కన్ఫ్యూజన్లో పడిపోయానా. అందుకే నీ దగ్గర సమాధానం కోసం వచ్చానమ్మా. నువ్వేమంటావు? ఒరే ఆకాష్, రాణి ఎలాంటిదో ఎంత భయస్తురాలో నీకు తెలియదా? ఎందుకురా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీ భయానికి ఒక అబద్ధం ఆడింది. అది కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడాల్సొచ్చిందే గాని అది తప్పు చేసి ఉండదురా. అనవసరంగా అబాండాలు వేస్తే ఆ పాపం మనకే తగులుతుందిరా. అమ్మా, ఇంత జరిగాక, ఇంత దూరం వచ్చాక ఎలా అమ్మా? నా అభిమానం ఏం కావాలి? మన కుటుంబ గౌరవం ఏం కావాలమ్మా? ఒరే, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పరా, అదంటే నీకిష్టం ఉందా లేదా? అలా అడిగితే ఏం చెప్పగలమమ్మా? ఇదిగో ఈ నాసుకుడే చెప్తుందిరా దానిమీద నీకెంత ప్రేమ ఉందో.